మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్ తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. టైటిల్ ఫైట్ కు టీమిండియాతో పాటు సౌత్ ఆఫ్రికా అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మట్టి కరిపించి సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరగా, రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ ను భారత్ చిత్తు చేసింది. అయితే ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం లేకున్నా చిరుజల్లులైన మ్యాచ్ కు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కూడా చిరుజల్లులు పడ్డాయి, కానీ మ్యాచ్ కు ఎలాంటి అంతరాయం కలగలేదు. కానీ ఫైనల్ మ్యాచ్ రోజు 30-60% వర్షం పడే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డేను కేటాయించారు. ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే ఆగిపోయిన ఓవర్ల నుంచే రిజర్వ్ డే అయిన సోమవారం ఆటను కొనసాగిస్తారు. ఒకసారి టాస్ వేస్తే ఆ మ్యాచ్ ను లైవ్ గా పరిగణిస్తారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే సోమవారం కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన అయితే లేదు. ఇది అభిమానులకు ఉపశమనం ఇస్తోంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకుండా మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. 2 రోజుల్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిన ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడేలా చూస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్ ను రద్దు చేస్తారు. కానీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీ ఫైనల్ కు అలాంటి పరిస్థితి అయితే లేదు. ఇక పటిష్టమైన ఆసీస్ ను ఓడించి ఫైనల్ చేరిన భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని ఓడించడం భారత్ కే ఏం కష్టమే కాకపోవచ్చు.